నమస్తే, నేను మీ నరసింహశాస్త్రి. భారత రక్షణ మరియు పరిశోధన సంస్థ, అదేనండి డిఆర్డిఓ. ఈ సంస్థ గురించి తెలియని వాళ్ళు భారతదేశంలో ఎవరు ఉండరు. 1958లో ఈ సంస్థ ప్రారంభించబడిన తర్వాత రక్షణ రంగానికి అనేక రకాల సేవల్ని, సాంకేతికతల్ని అందించింది. ముఖ్యంగా మాజీ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ డిఆర్డిఓ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అనేక మిసైల్ను రూపొందించి భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసింది. ముఖ్యంగా అగ్ని, ఆకాష్, బ్రహ్మోస్ లాంటి అనేక మిసైల్ని ఈయన కాలంలోనే డిఆర్డిఓలో భారతదేశం తయారు చేయగలిగింది. ఇప్పుడు అదే డిఆర్డిఓ నెల్లూరు జిల్లాలో ఒక డ్రోన్ ద్వారా ఒక క్షిపణిని ప్రయోగించి మరొక విజయానికి నాంది పలికింది. ఈ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో డిఆర్డిఓకి సహకరించిన కొత్త స్టార్టప్ కంపెనీలన్నింటినీ అభినందించారు. ఈ విజయాలు డిఆర్డిఓకి మరింత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరిన్ని ప్రయోగాలతో భారత రక్షణ రంగానికి డిఆర్డిఓ కొత్త సాంకేతికతల్ని ఇవ్వాలని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.